పునరుత్థానం. ఈ మాటను మనం చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నా. పునర్ ప్లస్ ఉత్థానము, పునరుత్థానం అయింది. పునర్ అంటే తిరిగి, ఉత్థానం అంటే లేపబడుట, దాన్ని తిరిగి లేపబడుట. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని తిరిగి జయించారు. నా తల్లి పూర్వీకులు బ్రాహ్మణ సాంప్రదాయం ప్రజాపతికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ పురుష సూక్త శ్లోకంలో దేవుణ్ణి ఈ విధంగా ఆరాధించారు. ఓం శ్రీ కన్యసుతాయ నమః అన్నారు, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అని ఈ 2 శ్లోకాలతో ప్రారంభిస్తూ దేవుణ్ణి ఓం శ్రీ మృత్యుంజయ నమః అన్నారు. అంటే దేవుడైనటువంటి వాడు మరణాన్ని తిరిగి జయించాలి. మరణం అనేది దేవుణ్ణి బంధించి ఉంచడానికి వీల్లేదు. దేవుడైనటువంటి వాడు మరణాన్ని తిరిగి జయించాలి. ఈ దినానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పునరుత్థాన దినంగా మనందరం కూడా దీన్ని ఆచరిస్తున్నాం. యేసు ప్రభువారు సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చి పాప క్షమాపణ, పాప ప్రక్షాళన ఆయన చేశాడు. ఆలోచన చేయండి, రక్త ప్రోక్షణం జరగకుండా పాప క్షమాపణ జరగదు అని సామాన్యంగా చెప్పచ్చు. మన వేదాలు కూడా సామవేదం తాండ్య మహాబ్రాహ్మణంలో సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని మన వేదాల్లో ఆర్యులు రాసుకుంటూ వచ్చారు. పాపాలు క్షమించబడాలంటే, పాప క్షమాపణ కలగాలి అంటే, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అందును బట్టే మన పూర్వీకులు చాలా బలులు అర్పిస్తూ వచ్చారు. కానీ ఆ రక్తం ఎవరిదై ఉండాలి? తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి. సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశ్వరుడు, సృష్టికర్త, ఆది పరాశక్తి, ఆయనే శరీరాన్ని ధరించి రక్తమాంసాలు ధరించి లోకానికి వచ్చి సమస్త మానవాళి యొక్క పాప ప్రక్షాళన నిమిత్తము, పాపాల కొరకు తన అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చినప్పుడు ఆ రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పాపక్షమాపణ పొందుకుంటారు. ప్రజాపతిర్దేం ఆత్మానం వ్యజ్ఞానం యజ్ఞప్రాయకృత్వ. పొడమి యొక్క భారాన్ని భరించేటువంటి ప్రజాపతి అని లోకానికి వచ్చినప్పుడు ఒక యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞంలో ఆయనే బలి పశువుగా మారాలి, ఆయనే రక్తం కార్చాలని భవిష్య పురాణంలో కూడా చెప్పడం జరిగింది. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అవి చరిత్రకు ఆధారమైనటువంటివి. మీరు స్క్రీన్లో ఒక వ్యక్తిని చూస్తున్నారు. ఈ వ్యక్తి ప్రపంచంలో ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తి ఒక నాస్తికుడిగా చాలా చాలా కాలం ఉన్నాడండి. ఈ వ్యక్తి పేరు ఫ్రాంక్ మారిసన్. ఫ్రాంక్ మారిసన్ అనే వ్యక్తి తన స్నేహితులందరూ తన దగ్గరకు వచ్చి, ఫ్రాంక్ మారిసన్, నువ్వు చాలా ఇంటెలిజెంట్, నువ్వు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ విజ్డమ్, నువ్వు అన్ని శాస్త్రాల మీద మంచి పట్టు నీకుంది, అందుని బట్టి ఒక విషయాన్ని ప్రపంచాన్ని నువ్వు ప్రూవ్ చేయాలా. అదేంటంటే నువ్వు ఎంత రీసెర్చ్ చేస్తావో మాకు తెలియదు, కానీ కొన్ని కోట్ల డాలర్ నీ చేతిలో పెడతాం, నువ్వు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళు, ప్రపంచంలో ఏ ప్రాంతానికైతే ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక విషయాన్ని తప్పని ప్రూవ్ చేయాలి. అదేంటంటే జీసస్ అనేటువంటి ఆ వ్యక్తి ఈ ప్రపంచానికి ఆయన రాలేదు. యేసుక్రీస్తు ప్రభు జన్మ అవాస్తవికమైనది. యేసు ప్రభు వారు మరణించలేదు. యేసు ప్రభు వారు ఒక మిత్ అని ప్రూవ్ చేయి. ఇంకొక మాట, యేసు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించలేదని ప్రూవ్ చేయ్యా. నీకు ఈ డబ్బు మాత్రమే కాదు, ఇంకా చాలా డబ్బు మీకు ఇస్తాం అని చెప్పినప్పుడు అలాగే నేను వెళ్తానని చెప్పి ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా, యేసు ప్రభు వారు సందర్శించిన ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఎట్టకేలకు ఆ వ్యక్తి ఒక పుస్తకాన్ని రాసేసాడండి. ఆ పుస్తకం పేరు హూ మూడ్ ద స్టోన్. హూ మూడ్ ద స్టోన్. సో కెన్ ఐ హ్యావ్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ బ్రాక్, దాని నుంచి ఇస్తున్నారని నమ్ముతున్నారు. ఈ యొక్క పుస్తకాన్ని ఆ వ్యక్తి రాశాడండి. ప్రపంచంలో కొన్ని కోట్ల కాపీలు అమ్ముడైపోయింది. ఫ్రాంక్ మారిసన్ అనే వ్యక్తి హూ మూడ్ ద స్టోన్ అనేటువంటి ఆ యొక్క పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని రాసి ఆ ప్రీఫేజ్లో ఏం రాశాడంటే, వాస్తవానికి ఈ పుస్తకాన్ని రాయటం ఉద్దేశం ఏంటంటే యేసు అనేటువంటి ఆ దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి చరిత్రకు ఆధారమైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు. ఆయన ఒక అభూత కల్పన, ఒక మిథాలజీ అని రాద్దామని అనుకున్నాను. నా యొక్క ప్రయత్నం అదే. కానీ ఎప్పుడైతే నేను రీసెర్చ్ ప్రారంభించానో, నేను ఎప్పుడైతే హిస్టరీని చదవటం ప్రారంభించానో, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి చరిత్రకారులు ఫ్లావియస్ జోసిఫస్, సుటోనియస్, ప్లినీ ద యంగ్ అనేటువంటి చరిత్రకారులు వారు రాసినటువంటి పుస్తకాలు చదివినప్పుడు, నేను బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. జీసస్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. యేసు ప్రభు వారు ఆయన ప్రపంచంలో ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి కాలాన్ని 2 భాగాలుగా విభజించాడు. ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డివైడెడ్ ద ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ ఇంటూ 2 మేజర్ పార్ట్స్. వన్ ఈస్ AD
అండ్ అనదర్ వన్ ఇస్ బీసీ. యేసు ప్రభువు ఈ లోకానికి రావడం ద్వారా కాలాన్ని 2 భాగాలుగా విభజించాడు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని చాలా రీసెర్చ్ చేసి ఆయన ఒక విషయాన్ని తెలియపరిచాడు. నేను యేసు ప్రభు వారు అభూత కల్పనని, ఆయన చరిత్రలో లేడని, ఇదంతా కూడా మిథాలజీ అని రాద్దాం అనుకున్నాను, కానీ అలా రాయలేకపోయాను. యేసు ప్రభు వారి జన్మ, యేసు ప్రభు వారి మరణము, యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం కూడా వాస్తవమే. ఆ రాతిని ఎవరు దొర్లించారు? ఏ రాతిని? యేసు ప్రభు యొక్క సమాధికి పెట్టబడిన రాతిని ఎవరు దొర్లించారని హిస్టారికల్ రివ్యూస్ అండి, ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి విషయాన్ని ఫ్రాంక్ మారిసన్ ప్రపంచానికి తెలియచేస్తాడు. ఈరోజున యేసు ప్రభు యొక్క జననం కానీ మరణం కానీ, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అవాస్తవం కాదు. ఇదేదో గుడ్డి నమ్మకం కాదు. ఇట్స్ నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్. సో క్రైస్తవ విశ్వాసానికి ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్లైండ్ ఫెయిత్, బట్ ఇట్స్ ఎ ఇంటెలిజెంట్ అండ్ రేషనల్ ఫెయిత్. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆ సమాధిని గెలిచినటువంటి వాడు, మరణాన్ని గెలిచినటువంటి వాడు. నేను దేవుని మహాకృపను బట్టి ఐ ట్రావెల్డ్ 44 నేషన్స్ సోఫా. ఇప్పుడు వరకు నా యొక్క వయసులో 44 దేశాలు నేను వెళ్ళటం జరిగింది. అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించాను. సో అనేక దేశాలకు వెళ్తున్నప్పుడు నేను సమాధులు కూడా చూస్తూ వచ్చాను. నేను రీసెంట్గా ఫ్రాన్స్ అనే దేశానికి వెళ్ళినప్పుడు, ఫ్రాన్స్ అనే దేశంలో ఒక గొప్ప మిలిటరీ జనరల్ ఉన్నాడండి, గొప్ప వీరుడు. అతని పేరు నెపోలియన్ బోనాపార్ట్ అంటారు. నెపోలియన్ బోనాపార్ట్ నిజంగా ప్రపంచ వీరుల్లో గొప్ప వీరుడు నెపోలియన్. అతని సమాధిని నేను చూశాను. మీరు చూస్తున్నారు వెనకాల అతని సమాధి ఈ విధంగా కనబడతా ఉంటుంది. సో ఆ వ్యక్తి సమాధిలోనే ఉన్నాడు. ఆ వ్యక్తి సమాధిని గెలవలేకపోయాడు, మృత్యుని గెలవలేకపోయాడు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో అలెగ్జాండర్ ది గ్రేట్, ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ది గ్రేట్ అని మాట్లాడాలి. సో అతి చిన్న వయసులో ప్రపంచాన్ని గెలిచినటువంటి వాడు. భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి పోరస్, పురుషోత్తముడైనటువంటి రాజును కూడా జయించినటువంటి వాడు. ప్రపంచంలో అన్ని రాజ్యాలని జయించినటువంటి జగజ్జేత విజయ వీరుడు అలెగ్జాండర్. మీరు అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి వెళ్తే అతని సమాధి మీరు చూస్తారు. అతని సమాధిలోనే ఉన్నాడు. ఇంకా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది సమాధిలోనే ఉన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీ, వి లవ్ హిమ్ వెరీ మచ్, వి ట్రీట్ హిమ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. మన జాతిపిత మహాత్మా గాంధీ, ఆయన కూడా ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నట్టు ఆయన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి భారతదేశంలో జాతిపితగా పిలువబడుతున్నటువంటి మహాత్మా గాంధీ, ఆయన రాజ్ఘాట్ అనేటువంటి సమాధిలోనే ఆయన ఉన్నారు. ఆయనతో పాటు ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, ఆమె పేరు సరోజిని నాయుడు గారు. ఆయనతో పాటు చాలా ప్రాంతాలకి ఆమె తిరుగుతూ, ఆయనతో పాటు స్వాతంత్ర సమరయోధుల్లో ఆమె కూడా తన సమయాన్ని, తన పోరాట పటిమను కనుపరిచినటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు ఆ సరోజిని నాయుడు గారు. నిజంగా గాంధీ చనిపోయినప్పుడు చాలా విచారించారట, చాలా బాధపడ్డారట. బాధపడి సమాధి దగ్గరికి వెళ్ళి, గాంధీ గారు, మీరు యేసు ప్రభు వారు ఏ విధంగా 3 రోజులు తిరిగి లేచారో ఆ విధంగా తిరిగి లేవండి అని ఆమె అక్కడ ఏడుస్తూ ఆ మాట రాజుగారి దగ్గర చెప్పారట ఆమె. మరి గాంధీ గారు లేవలేకపోయారు. ఎందుకు లేవలేకపోయారు? గాంధీజీ గారు ఎందుకు లేవలేకపోయారు? మరణాన్ని ఎందుకు జయించలేకపోయాడు? ఆయన మనవలే మనిషి కాబట్టి మరణాన్ని జయించేటువంటి శక్తి మనిషికి ఉండదు, కానీ దేవునికి మరణాన్ని జయించేటువంటి శక్తి ఉంటుంది. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్, హీ మేడ్ ఎ ప్రొఫౌండ్ స్టేట్మెంట్, ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ స్టింగ్, ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ పవర్. నీ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? అందరినీ కూడా మరణం అనేటువంటిది కబళిస్తుందండి. చెప్తూ నేను ఒకనాటికి మరణిస్తాను, వింటున్న మీరు ఒకనాటికి మరణిస్తారు. పునరపి జననం పునరపి మరణం, పుట్టుట గిట్టుట కొరకే. ఎవరైనా ఈ ప్రపంచంలో ఎంత మహానుభావులైనా, ఎంత కోటీశ్వరులైనా, ఎంత పలుకుబడి కలిగినటువంటి వారైనా మరణ దినం వారి జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. సో అందరూ కూడా మరణించాలి. నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతావని దేవుని లేఖలు సెలవిస్తూ ఉంది. కానీ ఆలోచించండి, మనుషులకి మరణం ఉంది, కానీ దేవుడు అనేటువంటి వాడు మరణాన్ని తిరిగి జయించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి ముందు మరణమే సాగిలపడింది, మరణమే తల వంచింది. మనందరూ కూడా మరణం ముందు మనం తల వంచుతాం, కానీ మరణము యేసుక్రీస్తు ప్రభు ముందు తల వంచింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? జీసస్ ఈజ్ రైజన్, ఈజ్ నాట్ హియర్. ప్రపంచంలో చాలా సమాధుల గురించి నేను ఈ రోజున మీతో మాట్లాడి, నేను చూసినటువంటి సమాధులు. ఆ తర్వాత షిరిడి అనే ప్రాంతానికి వెళ్తే షిరిడి సాయిబాబా గారు అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క సమాధిని మనం అక్కడ చూస్తాం. దట్స్ ద టోంబ్ ఆఫ్ షిరిడి సాయిబాబా గారు. ఇంకా మక్కా వెళ్ళిపోతే ఆ మక్కా అనే ప్రాంతంలో ఆ ముహమ్మద్ ప్రవక్త యొక్క సమాధిని చూస్తాం. ఇన్ని సమాధుల గురించి నేను మీతో మాట్లాడాను.
జూలియస్ సీజర్ అనేటువంటి గొప్ప వీరుడు, జూలియస్ సీజర్ అనేటువంటి గొప్ప పరిపాలకుడు, గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఈయన యొక్క సమాధిని కూడా మనం రోమ్లో మనం చూస్తాం. అబ్రహాం లింకన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడు. అసలు ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పినటువంటి వాడు. బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ప్రజల చేత, ప్రజలతో ఏర్పాటు చేయబడి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం. వీఆర్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ, వీఆర్ ఇన్ ద డెమోక్రసీ. ఆ డెమోక్రసీకి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి అబ్రహాం లింకన్ ఆయన అమెరికా దేశంలో ఒక 14వ రాష్ట్రపతిగా ఆయన ఉన్నాడు. అమెరికా దేశంలో చాలా గౌరవిస్తారండి ఆ వ్యక్తిని. సివిల్ లాస్ రాయటానికి కూడా ఎంతగానో ఉపయోగపడిన అబ్రహాం లింకన్ యొక్క సమాధి నేను చూశాను స్ప్రింగ్స్ ఫీల్డ్. అండ్ అమెరికాలో వెళ్ళినప్పుడు స్ప్రింగ్స్ ఫీల్డ్లో ఆయన యొక్క సమాధిని నేను చూడటం జరిగింది. ఇంతమంది సమాధులు మీ ముందు పెట్టాను, కానీ మరొక సమాధిని కూడా మీకు చూపిస్తాను. ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారి సమాధిని ఒక్కసారి చూడండి. యేసు ప్రభు వారి సమాధి ఇదే, యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి ఇదే. ఆ సమాధిలో యేసు ప్రభు వారు లేరు, ఈజ్ రైజన్. అందరు సమాధులు మూయబడి ఉన్నాయి, కానీ మీరు జీసస్ టోమ్ కనుక ఆలోచన చేస్తే, మీరు గార్డెన్ టోమ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది సో ఇజ్రాయెల్ దేశంలో. ఆ ప్రాంతానికి వెళ్తే తెరవబడినటువంటి సమాధి, అక్కడ మృతదేహం ఏమీ లేదండి. మీరు చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుని అక్కడే ఉంచడం జరిగింది. అది ఖాళీ సమాధి, అది ఖాళీ సమాధి. యేసు ప్రభు వారు చెప్పారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దాన్ని 3 రోజులు తిరిగి కడతానన్నాడు. నేను 3 రోజులు తిరిగి లేస్తానని ప్రభువు మాట్లాడాడు. ఆయన చెప్పినట్లుగా ఆయన తిరిగి లేచాడు. జీసస్ టోమ్ ఈజ్ అన్ ఎంప్టీ టోమ్. ఈరోజున యేసు ప్రభు వారి సమాధి ఖాళీ సమాధి. మనం సమాధిని ఆరాధించడానికి రాలేదు. క్రిస్టియన్ పీపుల్ నెవర్ వర్షిప్ ఎ టోమ్. క్రిస్టియన్ పీపుల్ ఎప్పుడు కూడా సమాధిని పూజించరు. సమాధిని గెలిచినటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తారు. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభు వారి సమాధిని గెలిచినటువంటి వాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిని యొక్క శక్తిని మనం నిర్వీర్యం చేసేస్తే అవి దోస్ విల్ బికమ్ టాయ్. చూడండి, త్రాసు పాముకున్నటువంటి కూరలు పీకేస్తే త్రాచుపామును మనం కూడా చేతుల్లో పెట్టుకుని ఆడుకోవచ్చు. ఎందుకంటే దానికి ఉన్న విషయం ఎప్పుడైతే తీసేసామో, దానిలో ఉన్నటువంటి ఆ కూరలు ఎప్పుడైతే పీకేసామో దానిలో శక్తి నిర్వీర్యం అయిపోద్ది. ఒక తేలుని మీరు తీసుకోండి, తేలు యొక్క కొండిని విరిచేస్తే తేలుతో మనం కూడా ఆటలాడుకోవచ్చు. ఆలోచన చేయండి. ఇప్పుడు జీసస్ చేసింది ఏంటంటే మరణానికి ఉన్న శక్తి నిర్వీర్యం చేసేసాడు ఆయన. మరణానికి ఉన్న పవర్ని ఆయన నిర్వీర్యం చేసేది. ఒక యాటమ్ బాంబుని చూడండి. యాటమ్ బాంబును అనేటువంటిది ఒక పవర్ఫుల్ అది వెపన్. దాన్ని ఎప్పుడైతే నిర్వీర్యం చేస్తామో దాంతో కూడా మనం ఆడుకోవచ్చు. యాటమ్ బాంబుతో హిరోషిమా, నాగసాకి అనే ప్రాంతంలో అమెరికన్స్ వేశారు. సెకండ్ వరల్డ్ వార్లో అనేక కోట్ల మంది చనిపోయారు. కానీ దానికి ఉన్న శక్తిని ఎప్పుడైతే నిర్వీర్యం చేస్తామో వీ క్యాన్ ప్లే విత్ యాటమ్ బాంబ్. ఇప్పుడు జీసస్ చేసింది ఏంటంటే మరణానికి ఉన్న శక్తి నిర్వీర్యం చేశాడు. నన్ను విశ్వసించిన వారు మరణానికి కూడా భయపడనక్కర్లా. నన్ను విశ్వసించిన వారు మరణానికి కూడా భయపడిన. ఎందుకో తెలుసా? నేను ఏ విధంగా పునరుత్థాన శక్తిని పొందానో మీకు కూడా ఆ శక్తిని నేను ఇస్తాను. ఈ రోజున నిజమైనటువంటి క్రైస్తవుడు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తి అయినా సరే మరణానికి భయపడ్డు. బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు అపోస్టల్ పౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటాడు, ఫర్ మీ టు లీవ్ ఇస్ క్రైస్ట్ బట్ డెత్ ఈస్ గెయిన్. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. అంటే మరణాన్ని లాభంగా ఎంచేటువంటి వాడు ఎవరంటే పునరుత్థానాన్ని నమ్మేటువంటి వాడు. ఈరోజు పునరుత్థానం మన జీవితంలో ఎంత గొప్ప నిరీక్షణ ఇస్తుందంటే, మనం మరణించినా పర్వాలేదు. డెత్ ఈజ్ నాట్ ఏ ఎండింగ్ టు అవర్ లైఫ్, బట్ డెత్ ఈజ్ ద ప్రమోషన్ టు ద ఎటర్నిటీ. మరణం అనేది జీవితానికి ముగింపు కాదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటారేమో మరణంతో నా జీవితం అయిపోతుందేమో అనుకుంటారు. లేదు, మరణంతోనే అసలు జీవితం అనేది ప్రారంభించబడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో మన పరదేశులము, యాత్రికులము. ఈ లోకంలో యాత్ర చేసేటువంటి వారు ఎక్కువ కాలం ఒక ప్రాంతంలో ఉంటారా? పరదేశులైనటువంటి ఫారినర్స్ ఒక దేశానికి వెళ్తే ఆ దేశంలో సిటిజన్షిప్ లేకపోతే ఎంతకాలం ఉంచుతారు? ఈ లోకంలో మనం కూడా అంతే. ఈ లోకాన్ని ఏ నాటికైనా మనం విడిచిపెట్టాలి. మనం ఖాళీ చేతులతో ఈ లోకానికి వస్తాం, అదే ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఈ లోకంలో ఏమీ మనం తీసుకురాము, మరలా ఏమీ కూడా మనం తీసుకుని వెళ్ళాం. కానీ మన యొక్క పాప పుణ్యాలు మాత్రమే మనతో వస్తాయి. ఆలోచించేయండి, ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. డెత్ ఈజ్ క్వైట్ న్యాచురల్. ఈ యొక్క సత్యం బైబిల్ గ్రంథం దివ్య జ్ఞానం చెప్తుంది. డెత్ ఈజ్ క్వైట్ న్యాచురల్. అందరికీ వస్తుంది మరణం. ఇంకో మాట చెప్తాను, డెత్ అనేటువంటిది మన జీవితాల్లో ప్రశస్తమైనది అన్నాడు. డెత్ ఈజ్ క్వైట్ ప్రెషియస్. మరణం ప్రశస్తమైనది. యెహోవా భక్తుల మరణం అనే దృష్టికి విలువైనదని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. మరణం గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి దేవుని లేఖనాల్లో. మరణం అందరికీ వస్తుంది. యెహోవా భక్తుల మరణం అనే దృష్టికి విలువైంది అన్నాడు. డెత్ ఈజ్ నాట్ ఎ ఎండింగ్ టు అవర్ లైఫ్, బట్ డెత్ ఈజ్ ద గేట్ వే టు ద ఎటర్నల్ లైఫ్.
నిత్యత్వానికి మరణం అనేది సింహద్వారము. నువ్వు మరణిస్తేనే నిత్యత్వంలోకి నువ్వు ప్రవేశిస్తావు. అది దేవుని లేఖనం చెప్తున్నటువంటి సత్యం అండి. మానవుడు 3 ప్రత్యేకమైన భాగాలను కలిగి ఉన్నాడు. మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాస్ ఎ సోల్, ఇట్ లివ్స్ ఇన్ ఎ బాడీ. నేనున్నాను ఇక్కడ, నా పేరు పాల్. సో నా యొక్క శరీరాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు, కానీ నాలో ప్రాణం ఉంది, నాలో ఆత్మ ఉంది. శరీరం ఏనాటికైనా మట్టికి వెళ్ళిపోవాలి, శరీరం ఏనాటికైనా అగ్నికి ఆహుతి అయిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. నాలో ఉన్న ప్రాణము ఆత్మ మాత్రం, ప్రాణమైతే గాలిలో కలిసిపోతుంది, కానీ లోపల అత్యంత ప్రాముఖ్యమైనది ఆత్మ. ఆత్మకు మాత్రం చావు లేదు. ఆత్మ దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎక్కడి నుంచి అయితే ఆత్మ వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది ఆత్మ. సో ఆత్మ చేరేటువంటి స్థలమే నిత్యత్వం అన్నారు. ఆత్మకు చావు లేదు. మన తల్లిదండ్రులు లేకపోతే మన ప్రియులు ఎవరన్నా మరణిస్తే ప్రక్కన దీపం పెడతారు. వాస్తవానికి ఆరిపోయాడు కదా ఆయన, వాస్తవానికి చనిపోయాడు కదా, ఎందుకు దీపం పెట్టాలి? ఆ దీపాన్ని ప్రజ్వలించే దీపాన్ని పెడతారు, అది వెలుగుతానే ఉంటుంది. సింబాలికల్గా ఏం చెప్తారో తెలుసండి, అతని శరీరం అయితే మృతమైపోయింది, కానీ ఆత్మ మాత్రం బ్రతికే ఉంది అని ఆ దీపాన్ని ఉంచుతారు. ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. ఆత్మ నిత్యత్వానికి వెళ్ళాలి. ఆలోచన చేయండి. ఈరోజు యేసుప్రభు వారు చెప్తుంటున్న మాట ఏంటంటే, ఓ మాడమా నీ విజయం ఎక్కడా, ఓ మాడమా నీ మూలు ఎక్కడా, మరణపు మూలను విరిచినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈరోజు రిజరక్షన్ అనే మాట, పునరుత్థానం అనే మాట గురించి కొన్ని సత్యాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ముగింపులోకి తీసుకొద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని తిరిగి, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి పాత నిబంధన కాలంలో కూడా చాలా ఆధారాలు, చాలా ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అనేటువంటి ఆ వ్యక్తి ప్రవక్త కాదు. Jesus is not a prophet, but is the fulfillment of all prophecies which prophets prophesied అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, జీసస్ అనేటువంటి ఆ దేవుడు ఆయన ప్రవక్త కాదు. ప్రవక్తలందరూ ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచనానుసారుడు యేసుక్రీస్తు ప్రభువారు. అనేక మంది ప్రవక్తలు చెప్పారు, అనేక మంది మహానుభావులు చెప్పారు. దేవుని ఆత్మతో నింపబడి క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త ఈ విధంగా ప్రవచిస్తున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెడతారు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెడతారు అని క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కుమారి గర్భ సంభవం, ఈశపుత్రం చమం విద్ధి కుమార గర్భ సంభవం అని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. ఈశపుత్రం చమం విద్ధి కుమారి గర్భ సంభవం అంటే రక్షకుడు అనేటువంటి వాడు, లోకం యొక్క పాపాన్ని మోసేటువంటి రక్షకుడు కన్య గర్భాన్ని జన్మిస్తాడు. ఈశపుత్రించమాం విద్ధి కుమారి గర్భ సంభవం. కుమారి అంటే కన్య గర్భాన్ని జన్మిస్తారని మన వేదాల్లో కూడా భవిష్య పురాణంలో కూడా మన పూర్వీకులు రాశారు. సో ఈ విషయాన్ని యెషయా అనే ప్రవక్త యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఓం శ్రీ కన్యసుతాయ నమః అని ఈ శ్లోకాలన్నీ రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు కన్య గర్భాన్ని జన్మించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి కూడా అనేక ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి కూడా చాలా ప్రవచనాలు రాయబడ్డాయి. పాత నిబంధనలో తెలియచేయబడింది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము. ఒక్క మాట నేను చదువుతాను, ఒక్క మాటను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీ స్క్రీన్లో చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ఒక్కసారి ఆ మాటను ఒక్కసారి విందాం. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమ మీద కొట్టేదు అని చెప్పాను. మరొకసారి చదువుతున్నాను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమ మీద కొట్టుదు. ఏంటి ఈ మాట? ఆదికాండం సృష్టి ప్రారంభంలో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినటువంటిది. ఆది పితరులైన ఆదామవ్వలు ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశారు. ద ఫోర్బిడెన్ ట్రీ, ద ఫోర్బిడెన్ ఫ్రూట్ వారు ఎప్పుడైతే తిన్నారో దేవుడు చెప్పాడు, తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు, ఈ యొక్క ఏదైనా వనంలో ప్రతిదాన్ని మీరు తినండి, కానీ మంచి చెడులు వివేకం ఇచ్చే వృక్షఫలాన్ని మాత్రం తినొద్దు. నా మాట వినండి అయ్యా, దానికి నా మాటకు అవిధేయులుగా మీరు ఉండొద్దు అని ప్రభు మాట్లాడినప్పుడు ఏ పండునైతే తినొద్దన్నారో ఆ పండునే తిన్నారు. మానవుడు ఈ రోజున ఏమైతే చేయొద్దంటే అదే చేస్తాడండి. అలా ఉండొద్దంటే అలా ఉంటాడు, ఇలా చేయొద్దంటే అదే చేస్తూ ఉంటాడు. సిగరెట్ పెట్టి మీద ఓ మాట ఉంటుందండి, స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత స్మోకింగ్ కిల్స్ అనే మాట రాసి ఉంటుంది. కానీ మనిషి అది చూస్తూనే ఉంటాడు, స్మోక్ చేస్తూ ఉంటాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాయబడుతుంది. అయినా సరే వద్దు అన్నటువంటి దాన్నే చూస్తూ చేస్తుంటాడు. మనిషి యొక్క నైజం అది. వద్దురా, అలా చేయొద్దురంటే మన కుర్రోడు అదే చేస్తాడు. మనిషి యొక్క టెండెన్సీ అది. ఆదిపితరులైన ఆదామవ్వలు కూడా చేసింది అదే. వద్దు అన్నటువంటిది ఆ పండును తిన్నారు, దేవుని శాపాన్ని వారు పొందుకున్నారు. ఈరోజు పాపం అంటే ఏంటి తెలుసా? చాలామంది అక్రమం చేయటం, వ్యభిచారం చేయటం ఇవన్నీ అంటూ ఉంటారు. కాదు, దేవుని లేఖనం చెప్తుంది ఫోర్బిడెన్ ఆర్ సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్.
దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో దాన్ని చేయటం పాపం, దేవుడైతే చేయొద్దు అన్నాడో దాన్ని చేయటం పాపము. వారు చేసింది అదే. ఎప్పుడైతే దేవుని శాపానికి గురయ్యారు, సూన్ ఆఫ్టర్ యూ హ్యావ్ దట్ ఫ్రూట్ యూ విల్ బి డై ఫర్ ష్యూర్. నువ్వు ఆ పండు తినదు నిత్యముగా చచ్చదు అని ప్రభు చెప్పాడు. వారు ఆ పండు తిన్నారు, ఆత్మీయంగా వారు చనిపోయారు. అప్పుడు దేవుని శాపానికి వారు గురయ్యారు. వారిని ప్రవోక్ చేసింది ఎవరంటే ఆ సర్పము వారిని ప్రవోక్ చేసింది. సర్పము వారిని మోసగించింది కాబట్టి, కుయుక్తి కలిగి ఆ సర్పం మోసగించింది కాబట్టి దేవుడు సర్పాన్ని శపించాడు, స్త్రీని శపించాడు, ఆ తర్వాత మానవుని కూడా, పురుషుని కూడా శపించాడు. నువ్వు కష్టపడి నువ్వు ఏం చేయాలా? నీ కుటుంబాన్ని పోషించాలి. నేలను దున్ని నువ్వేం చేయాలా? దున్ని నీ కుటుంబాన్ని, నీ పొట్టను పోషించుకోవాలన్నాడు. స్త్రీకి ఇచ్చిన శాపం ఏంటి తెలుసా? నువ్వు గర్భవతి అయినప్పుడు ఆ ప్రసవ వేదన నువ్వు పడతావు అని అన్నాడు. భూమిని శపించాడు, సర్పాన్ని కూడా శపించాడు. ఇక్కడి నుంచి నువ్వు నేలను పాకుతావు అని చెప్పి సర్పాన్ని శపించాడు. అక్కడ అంటున్నాడు, ఒకసారి ఆ యొక్క మాటను ఒకసారి చూపించండి. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడి మీద కొట్టుదువు. అది నిన్ను తల మీద కొట్టును అంటే ఆలోచన చేయండి, నువ్వు దాన్ని మడి మీద కొట్టుదువు. ఎవరితో చెప్తున్నాడు? సర్పంతో చెప్తున్నాడు. సాతానికి దేవాదేవుడు శాపాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎక్కడ కొడతావు అంటే కాళ్ళ మీద కొడతావు, కానీ అది నిన్ను తల మీద. స్త్రీ సంతానం, యేసుక్రీస్తు ప్రభు స్త్రీ సంతానం అండి. మీకు అర్థం కాకపోవచ్చు, మనందరం కూడా స్త్రీ సంతానమే కదండి, మనందరం కూడా స్త్రీ నుంచి వచ్చాం కదా అని అంటారు. లేదండి, మీరు ఎప్పుడైనా చెప్పాలంటే తండ్రిని చెప్తారు. సో నేను నా గురించి చెప్పాలంటే విజయ్ కుమార్ గారి కుమారుడు అంటారు. దేవుని లేఖనంలో అబ్రహాం ఇస్సాకును కన్నా, ఇస్సాకును యాకోబును కన్నా, యాకోబు ఏమండి వీళ్ళని కన్నట్టు ఉంటుంది. ఏంటి పురుషులు కన్నారా? ఆలోచించి ఎప్పుడన్నా వంశం గురించి చెప్తున్నప్పుడు తండ్రి పేరు చెప్తారు. మనందరూ కూడా తండ్రి నుంచి వచ్చినటువంటి వారము, మనందరూ కూడా పురుషుల నుంచి వచ్చినటువంటి వారం. ఈ లోక చరిత్రలో స్త్రీ యొక్క సంతానం ఎవరంటే యేసు ప్రభు వారు ఒక్కరే. అంటే ఆయనకి పురుషుని యొక్క ప్రమేయం ద్వారా ఆయన ఈ లోకంలోకి రాలా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన వచ్చాడు కాబట్టి స్త్రీ సంతానం. ఇప్పుడు శాపం చూడండి, అది నిన్ను మడి మీద కొట్టును. సో నీవు తన్ని ఎక్కడ కొడతావు అన్నాడు? తల మీద కొడతావు. సాతానుడు ఈరోజు నా యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మీద మడి మీద కొట్టాడు, కానీ పునరుత్థాన దినంలో యేసు ప్రభువు సాతాను యొక్క తలను చిత్త కొట్టాడు. హల్లెలూయా, దట్స్ ద ప్రాఫెసీ. అది ప్రాఫెసీ అండి. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో పాత నిబంధన కాలంలో చాలా ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఇంకో మాటలు చెప్పాలంటే యోబు అనేటువంటి ఒక దైవజనుడు క్రీస్తు పూర్వం సుమారుగా 2000 సంవత్సరాల క్రితం చెప్తున్న మాట, నా విమోచకుడు సజీవుడు. ఈ మాట చూస్తున్నారు కదా, నా విమోచకుడు సజీవుడు. మై రిడీమర్ ఇస్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు. అవును, మనల్ని విమోచించేటువంటి దేవాది దేవుడు, పాపము నుంచి, శాపము నుంచి, అంధకార శక్తుల నుంచి, బంధకాల నుంచి విడుదల చేసేటువంటి విమోచకుడు ఆయన సజీవుడని యోబు ద్వారా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత కీర్తనలు 16 కీర్తన 9-10 వచనాల్లో ఇక్కడ ఒక ప్రవచనం చూస్తున్నాం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటే యేసు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. కీర్తనలు 73 కీర్తన 24 వచనంలో మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఈ మాటలన్నీ కూడా క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాలు చెప్పిన మాటలు, అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్. నా సందేశాన్ని ముగిస్తున్నాను. పునరుత్థానం గురించి యేసు ప్రభు వారు ఏం తెలియజేశాడు? యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు 33 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు ఆయన పునరుత్థానం గురించి ఏమైనా మాట్లాడా? డిడ్ హీ స్పీక్ ఎనీథింగ్ అబౌట్ రిజరక్షన్? ఆయన పునరుత్థానం గురించి ఏమైనా మాట్లాడంటే ఆయన మాట్లాడిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో 3 దినముల్లో దాన్ని లేపుదునని చెప్పాను. ఈ మాట ప్రభు చెప్పారండి. ఆయన బ్రతుకున్న దినాల్లో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దాన్ని 3 రోజులు తిరిగి కడతానన్నాడు. ఏంటి ఆ దేవాలయం? ఇటుకలతోనూ, సిమెంట్తోనూ, కంకరతోనూ ఈ కన్స్ట్రక్షన్. ఆ దేవాలయం అంటే దేవుని లేఖించిన హృదయమే దేవుని ఆలయం. దేవుడు నివసించేటువంటి స్థలం మన హృదయాలే. మందిరాల్లో కాదు, చర్చుల్లో కాదు, గుడుల్లో కాదు, కొండల మీద ఆయన ఉండడు, మన హృదయాల్లోనే ఉంటాడు, మన గుడి గోడలో ఆయన ఉంటాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దాన్ని 3 రోజులు తిరిగి కడతానని చెప్పాడు ఆయన. అదే రీతిగా ఆయనను చంపారు, ఆయన సిలువకు అప్పగించారు. ఆయన సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని, ఆయన యొక్క ప్రాణాన్ని ఆయన ఇష్టపూర్వకంగానే ఆయన అర్పించిన తర్వాత 3 రోజున తిరిగి లేచాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. దేన్ని తీసుకోవడానికి? నా ప్రాణాన్ని పెట్టడానికి, దానికి తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. జీసస్ సెడ్, ఐ హ్యావ్ అన్ అథారిటీ టు గివ్ మై లైఫ్, టు టేక్ బ్యాక్ మై లైఫ్. నా ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. అధికారాన్ని గ్రీకు భాషలో ఎక్సోసియా అంటారు. అధికారాన్ని గ్రీకు భాషలో ఎక్సోసియా అంటారు. అధికారులు మనకు కనబడుతూ ఉంటారు కదండి. అధికారులు అధికారంతో మాట్లాడితే ఎంత గొప్ప వ్యక్తి అయినా ముందు నిలబడాల్సిందే. ఒక ఎమ్మెల్యే గారిని మీరు తీసుకోండి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీరు తీసుకోండి, పోలీస్ ఆఫీసర్ని తీసుకోండి, ఒక రెవెన్యూ ఆఫీసర్ని తీసుకోండి. ఇలాంటి ఆఫీసర్స్ సమాజంలో అధికారంతో మాట్లాడతారు. అధికారంతో మాట్లాడినప్పుడు ఎంతమంది అయినా సరే అక్కడ ఆగిపోవాల్సిందే.
మనం బెంచ్ సర్కిల్లోకి వెళ్తే ఏమండి ఎంత పెద్ద క్యాన్వా అయినా సరే ఒక ఆయన నిలబడి స్టాప్ అంటే ఆగిపోవాల్సిందే కదా. ఎవరైనా కానిస్టేబుల్ గారు, పోలీస్ కానిస్టేబుల్, ట్రాఫిక్ ఎస్ఐ గారు నిలబడి స్టాప్ అన్నాడంటే ఆగిపోవాల్సిందే, ఎవరైనా ఆగిపోవాల్సిందే. నువ్వు నేను వెళ్ళి నిలబడి స్టాప్ అంటే మనకు ఎవరన్నా మాట వింటారండి? ఈ రోజున మీటింగ్ అయిపోగానే వెళ్ళి బెంచ్ సర్కిల్లోకి వెళ్ళి స్టాప్ అని చెప్పండి, 4 రోజుల కోడల్లోకి వెళ్ళి స్టాప్ అంటే ఎవరిని పట్టించుకోరు, తోసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అదే ఒక ట్రాఫిక్ పోలీస్ నిలబడి స్టాప్ అంటే ఆగిపోతారు. ఏంటి? వాట్ మేక్స్ ది డిఫరెన్స్? ఏంటి కారణం? ఆయనకు అధికారం ఉంది, మనకు అధికారం లేదు. అధికారంతో మాట్లాడితే మొత్తం రాష్ట్రం అంతా ఏమవ్వాలి? ఏమంటే కదలాల్సిందే. దట్స్ ద పవర్ ఆఫ్ అథారిటీ. ఈరోజు యేసు ప్రభు వారు కూడా ఈయన సర్వాధికారంగా దేవుడు అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. వేటి మీద నాకు అధికారం ఉంది? ఐ హావ్ గాట్ అన్ అథారిటీ ఓవర్ క్రియేషన్. సృష్టి మీద నాకు అధికారం ఉంది. ఐ హావ్ గాట్ అన్ అథారిటీ టు ఫర్గివ్ హ్యూమన్ సిన్స్. మానవుల పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. ఐ హావ్ గాట్ అన్ అథారిటీ ఓవర్ డీమన్స్. ఐ హావ్ గాట్ అన్ అథారిటీ టు గివ్ మై లైఫ్, టు టేక్ బ్యాక్ మై లైఫ్. నా ప్రాణాన్ని పెట్టడానికి, దానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. యేసు ప్రభు వారిని ఏ ఒక్కరు చంపలేదండి. చంపేటువంటి అంత గట్స్, చంపేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకంటే సృష్టికర్త కాబట్టి ఆయన తనకి ఇష్టపూర్వకంగానే తన ప్రాణాన్ని పెట్టాడు. నేను ఇందాక చెప్పాను, ఆయన ప్రాణం పెట్టకపోతే మానవ జాతికి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, నిత్య జీవం లేదు, పరలోక ప్రాప్తి లేదు. అందుని బట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చారు. తన శిష్యుడు ఒక రోజు అంటాడు, ప్రభు ఆ మరణం నీకు దూరం అగును గాక అంటే ప్రభు మెచ్చుకోలేదు. ఆ మరణం నాకు రావాల్సిందే, ఆ మరణించకపోతే మీకు పాపక్షమాపణ లేదు, సాతానా నా వెనుకకు పొమ్ము అంటాడు. పేతురు ఎప్పుడైతే అన్నాడు ఆ మరణం నీకు దూరం అవ్వను గాక అంటే, శభాషన్లా పేతురు నీతో మాట్లాడిస్తుంది సాతానే అయ్యా, అపవాది నీతో మాట్లాడిస్తున్నాడు. నేను మరణించకపోతే మానవాళ్ళకి ఏమీ లేదు, మానవాళికి పాపక్షమాపణ లేదు. హీ సబ్స్టిట్యూట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ ఫర్ ఎంటైర్ హ్యూమానిటీ. యేసు ప్రభువారు మన పాపం నిమిత్తము ఆయన సిలువలో ఆయన ఎక్కాడు. సిలువలో ఆ యొక్క యావత్ బాధను అనుభవించాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటో తెలుసండి? అవమానము, దెబ్బలు, మరణము. ఒక వ్యక్తి పాపం చేస్తే, దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తే అతని చేత దెబ్బలు ఉంటాయి, అవమానం ఉంటుంది, ఆ తర్వాత మరణం ఉంటుంది. ఒక దొంగ మన ప్రాంతంలో దొరికితే ఆ వ్యక్తిని రాట కట్టి అవమానిస్తాం. ఎరా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి కదా, ఎందుకు ఇలా చేస్తామని చెప్పి ఆ తిడతా ఉన్నప్పుడు ముఖం కింద పెట్టుకుంటాడు. అతను అవమానించడం మాత్రమే కాదు, మనం కర్రలు తీసుకుని కొడతాం, లేకపోతే చీపురు కట్టలు తీసుకుని కొడతాం. దొంగతనం చేస్తావు నువ్వు అని చెప్పి ఆయన్ని కొడతాం. తప్పు చేయడం ద్వారా మనిషికి వచ్చేటువంటిది ఏంటంటే అవమానము, రెండోది దెబ్బలు, మూడోది మరణం. పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఈ రోజున యేసు ప్రభు వారు ఏ తప్పు చేయలేదు. నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరని చెప్పిన వాడు యేసు క్రీస్తు ప్రభు వారు. నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా ప్రూవ్ చేయగలరా? కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ ఎ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ? నాలో తప్పు ఉందని మీరు ఎవరైనా చూపించగలరా అన్నాడు యేసు ప్రభు వారు. ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు. ధనేషిన, దారేషిన, పుత్రీషిన, ఈశన త్రయం అన్నారు. ధనం మీద కోరిక, భార్య మీద కోరిక, పుత్రుడి మీద కోరిక లేనటువంటి వాడు దేవుడైతే యేసు ప్రభు వారికి ఆ మూడింటి మీద కోరిక లేకుండా ఈశన త్రయాన్ని జయించినటువంటి వాడు. ఆ తర్వాత అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మమాశ్చర్యాల్ని జయించినటువంటి వాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మమాశ్చర్యాలను జయించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. నాలో పాపం ఎవరైనా చూపించగలరని సవాల్ విసిరాడు. మరి ఎందుకు ఆయన కొట్టబడ్డాడు? ఎందుకు ఆయన అవమానించబడ్డాడు? ఎందుకు ఆయన్ని వివస్తునిగా చేసి రోడ్ల మీద తిప్పారు? ఎందుకు ఆయనకు గడ్డాన్ని పెరికారు? ఎందుకు కొరడాలతో కొట్టారు? ఎందుకు సిలువ వేసి మేకలు దిగ్గొట్టి ఆయన చంపారో తెలుసండి? వాస్తవానికి నువ్వు నేను తప్పు చేస్తే హీ సబ్స్టిట్యూటెడ్ అవర్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. నువ్వు నేను చేసిన పాపాన్ని ఆయన భరించి మనకు విడుదలనిచ్చాడు. ఒకనొక సందర్భంలో తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చాలా సన్మార్గులు నడుస్తున్నాడు, చిన్న కుమారుడు మాత్రం అల్లరిచల్లరగా జీవిస్తున్నాడు. ఆ వ్యక్తి ఆ అలవాట్లకి అలవాటు అయిపోయాడు, బానిస అయిపోయాడు. మద్యపానానికి, ధూమపానానికి, భయంకరమైన పాప జీవితానికి అలవాటు పడిపోతే ఒకరోజు వాటిని నెరవేర్చుకోవాలి, ఆ వ్యసనాలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఒక పెళ్లి బృందం వెళ్ళిపోతుంటే దాన్ని అతకాయించి వారి దగ్గర బంగారాన్ని లాక్కోవాలని, బంగారాన్ని అపహరించాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక 4 అతని మీద తిరుగుబాటు చేశారు. ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తే తన దగ్గర కత్తి తీసుకుని పొడి చేశాడు. 2-3 చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తిని పరిగెట్టేస్తున్నారు. ఈ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే పరిగెడతా ఉన్నాడు. వెనకాల వాళ్ళందరూ కేకలు వేస్తూ పరిగెట్టేస్తుంటే నేరుగా తన అన్నింటికి వచ్చేసాడు. వచ్చేసి అన్నయ్య తలుపులు తీ అంటుంటే అన్నయ్య ఒక్కసారిగా తలుపులు తీసేటప్పటికి ఆ తమ్ముడు మంచి పొజిషన్లో లేడండి. తన యొక్క శరీరం అంతా కూడా, తన బట్టలన్నీ కూడా రక్తంతో ఉన్నాయి. ఏం జరిగిందిరా అంటే లోపలికి రా అని ఎప్పుడైతే లోపల రమ్మని, అన్నా ఇలా చేసేసానన్నా, నా వెనకాల పోలీసు వారు వస్తున్నారు, నా వెనకాల మనుషులు వచ్చి నన్ను చంపేయడానికి వస్తున్నారు అని ఎప్పుడైతే చెప్పగానే అన్న ప్రేమ కలిగినటువంటి వాడు
తమ్ముడి మీద చాలా ప్రేమ కలిగినటువంటి వాడు అన్నాడు, నీ బట్టలు తీసారన్నాడు. ఎందుకన్నయ్యా, ఏంటి తీసే, నేను చెప్తున్నాను అన్నప్పుడు బట్టలు తీసేశాడు. ఆ బట్టలు అన్నయ్య వేసుకున్నాడు, అన్నయ్య బట్టలు తమ్ముడికి ఇచ్చాడు. అది రాత్రికాలం జరిగింది కాబట్టి ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి. ఎప్పుడైతే ఆ ప్రజలందరికీ వచ్చి మళ్ళీ తలుపులు కొడుతున్నారు బాతున్నప్పుడు అన్నయ్య తలుపు తీశాడు. తీసేటప్పటికి తన ఒంటి నిండా రక్తం ఉంది. వాళ్ళు అనుకున్నారు ఈ వ్యక్తే నరహత్య చేశాడని చెప్పి అతన్ని కాలర్ పట్టుకుని, జుట్టు పట్టుకుని, ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అతనికి ఛార్జ్ షీట్ ఓపెన్ చేయించారు. కొట్టారు, భయంకరంగా హింసించారు, భయంకరంగా అతన్ని బాధించారు. బాధించి అతనికి మరణశిక్ష వేయించేశారు. ఆలోచించేయండి, ఆ మరణశిక్షను ఆ వ్యక్తి అనుభవించి ఆ వ్యక్తి చనిపోయాడండి. ఏ తప్పిదం చెందిన అన్న చచ్చిపోయాడు. ఎందుకు తెలుసా? తమ్ముడిని విడిపించడం కొరకు, తమ్ముడిని విడిపించడం కొరకు ప్రేమతో ఆ త్యాగం చేశాడు. ఇది ప్రేమ. ఒక అన్న తన తమ్ముడి మీద చూపించిన ప్రేమ. ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో నిజంగా ప్రాణం పెట్టేటువంటి స్వభావం ఉంటుంది. ఈరోజు నేను ఇంటికి మాట చెప్పాను తెలుసా, జీసస్ కూడా అదే చేశారు. వాస్తవానికి తప్పు చేస్తుంది మనం, పాపం చేస్తుంది మనము, తప్పుడుగా ఆలోచిస్తుంది మనము, తప్పుడు కార్యాలు చేస్తుంది మనం. కానీ మనకు శిక్ష రావాలి. పాపానికి వచ్చేటువంటి జీవితం మరణం. ఉదయాన్ని అందరూ పెట్టి ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్నిదా సర్వనాస్తి తుమామ శరణు మమ ఓం శాంతి ఓం శాంతి అని నా తల్లి, నా పూర్వీకులు ప్రతిరోజు సంధ్యావందనం చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్పేటువంటి వారు. దాని అర్థం ఏంటి తెలుసా? పాపోహం అహం పాపి పాపకర్మ, నా కర్మలు పాపము, శరణాగత వత్సల అన్నిదా సర్వనాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరు లేరయ్యా, ఈ పాపం నుంచి నాకు విడుదల వచ్చినప్పుడే శాంతి, ఆత్మశాంతి అని మనిషి ప్రతిరోజు ఇదే ప్రార్థన సూర్యవందనం చెప్తుంటే మరి పాపం నుంచి రక్షించేటువంటి రక్షకుడిలో పాపం ఉండడానికి వీల్లేదు. పాపం నుంచి రక్షించే రక్షకుడు మన పాప భారాన్ని ఆయన భరించి మనకు విడుదలను ప్రసాదించాలి, మనకు స్వర్గ ప్రాప్తినివ్వాలి. సో యేసుప్రభువు వారు చేసిన కార్యం అదే. అర్థం చేసుకోండి, యేసుప్రభువు వారు ఎందుకు ఆయన సిలువ దిగలేదనేటువంటి ప్రశ్నలు వేసేటువంటి వారు లేకపోలేదు. ఏ శక్తి లేదా, మహిమ లేదా, లేకపోతే ఆయనలో ప్రభావం లేదా? వారందరూ అలా హింసిస్తుంటే ఎందుకు హింసించబడ్డాడు అంటే, ఒక హీరో అనేటువంటి వాడు తిరిగి కొట్టేయడం హీరోయిజం కాదు, తిరిగి కొట్టేయడం హీరోయిజం కాదు. అలాగైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేటువంటిది కాదు. బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేస్తే ఇప్పటికీ మనం బ్రిటిష్ వారి యొక్క బానిసతలు ఉండేటువంటి వారమే. కానీ మన గాంధీ మహాత్ముడు అహింస అనే సిద్ధాంతం, ఒక చెంప మీద కొడితే మరొక చెంపను తిప్పు. మనిషిని ప్రేమే మారుస్తుంది, కానీ కరెక్ట్ చేయడం ద్వారా, దెబ్బలు కొట్టడం ద్వారా మనిషి మారడండి. ప్రేమ ద్వారానే మనిషి మారుతాడు. ప్రభు చేస్తుంది అదే. ఇంకా నెల్సన్ మండేలా కావచ్చు, ప్రపంచంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభు బోధలు చెప్పింది ఏంటంటే శాంతంతోనే, తోటి వ్యక్తికి సహాయం చేయడం ద్వారానే, క్షమాపణ ద్వారానే, ప్రేమ ద్వారానే ప్రపంచాన్ని గెలుచుకోవచ్చు. నెపోలియన్ అంటాడు, ఐ కాంకర్డ్ ఎంటైర్ వరల్డ్, ఐ ట్రై టు కాంకర్ ఎంటైర్ వరల్డ్ విత్ మై మైటీ స్వర్డ్, బట్ ఓ జీసస్ యు ఆర్ గ్రేట్ దాన్ మీ బికాస్ యు కాంకర్డ్ ద ఎంటైర్ వరల్డ్ విత్ యువర్ లవ్ అండ్ ఫర్గివ్నెస్. నేనైతే ప్రపంచాన్ని నా కత్తి ద్వారా, నా మైటీనెస్ ద్వారా జయించాలనుకున్నాను, బట్ ఐ కుడెంట్. బట్ ఓ యేసయ్యా, నువ్వే గొప్పోడవయ్యా, ప్రేమతో క్షమాపణ ద్వారా ప్రపంచాన్ని నువ్వు జయించావయ్యా, నువ్వే గొప్పోడు అని చెప్పి నెపోలియన్ మాట్లాడతాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? యేసు ప్రభు వారికి ప్రభావం లేదనో శక్తి లేదనో అని శిలువ మీద ఆయన మరణించలేదు. నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తం మనస్థానాన్ని తీసుకుని మనకు విడుదల, మనకు రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడు. మీరు కావాలంటే ఫిలాసఫీ చదవండి, అనేక వేదాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి, ఖురాన్ చదవండి. వీటిలన్నీ కూడా అటాన్మెంట్, బలియాగం గురించి రాయబడుతుంది. యేసు ప్రభు బలి అయ్యాడంటే ఇది కారణం. యేసుక్రీస్తు ప్రభు వారు, నేను ముగింపులోకి వస్తున్నాను. ఈరోజు పునరుత్థానం దాన్ని తీసుకోవడానికి అధికారం, ఐ హావ్ గాట్ అథారిటీ టు గివ్ మై లైఫ్. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉందని చెప్పిన యేసు ప్రభు వారు 3 రోజులు తిరిగి లేచాడు. నేను ఈ యొక్క విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. మన మధ్యలో చాలామంది ప్రజాపరిపాలకులు ఉన్నారు. ఐ వాంట్ రెస్పెక్ట్ దెమ్, ఐ వాంట్ ఆనర్ దెమ్. వారిని ఆనర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇది పునరుత్థానము ఏం చేస్తుంది? యేసు ప్రభు ఎందుకు పునరుత్థానుడు అయ్యాడంటే, మొదటి రీజన్ ఏంటంటే సమస్త భయాల నుంచి మనకు విడుదలను పునరుత్థానం ప్రసాదిస్తుంది. చూడండి ఒకసారి, సమస్త భయాల నుంచి మనకు విడుదలను ఇస్తుంది. ప్రపంచంలో అంట మేజర్గా 353 రకాల భయాలు ఉన్నాయి. దేర్ ఆర్ 353 ఫోబియాస్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి భయం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి భయం. కొంతమందికి భవిష్యత్తు అంటే భయం, కొంతమందికి పాములంటే భయం, కొంతమందికి బొద్దింకలంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం, అగ్ని అంటే భయం, ఎవరికైనా తుఫాన్లు అంటే భయం. ఆ తుఫాన్ శబ్దం వచ్చిందంటే చాలామంది భయపడతారు. ప్రపంచంలో క్వీన్ విక్టోరియాకి అక్కడ గులాబ్ పువ్వు అంటే భయం అట. ఆ గులాబ్ పువ్వు చూస్తే టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోద్దంట. అదో విచిత్రమైన భయం. కొంతమందికి రకరకాల భయం, తమ నీడను చూసుకుని భయపడతారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందని భయం. ఏదో రకమైన భయం ఈ రోజు నిన్ను ఆవరిస్తున్నట్లయితే పునరుత్థాన సందేశం ఏంటి తెలుసా? సమస్త భయాల నుంచి విడిపించడానికి. మరణం అంటే భయం కదా, కడపట్టు నశింపచే శత్రు మరణము. మరణం అంటే అందరికీ భయం.
మరణం దగ్గరికి వచ్చిందంటే గజగజలు ఆడాలి. అలెగ్జాండర్ లాంటి వాడు కూడా మరణం దగ్గరికి వచ్చినప్పుడు గజగజలు ఆడిపోయాడు. మరణ భయం కూడా పునరుత్థానం తీసివేయగలుగుతుంది. వీ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్, వీ హ్యావ్ ఎ హోప్. వన్ డే విల్ బి డై ఫర్ ష్యూర్, బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ యు విల్ బి రైజ్డ్ ఫ్రమ్ డెడ్. మీరు యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని తిరిగి జయిస్తారు. మరణాన్ని కూడా మీరు భయపడినటువంటి గొప్ప శక్తిని, గొప్ప నిరీక్షణ ప్రభు ఇస్తాడు. మీరు నిరీక్షణ ఇతరులు మీరు దుఃఖపడద్దు. మరణించిన మీరు మరలా తిరిగి లేస్తారు. నేను ఏ విధంగా మరణాన్ని తిరిగి జయించానో మీరు కూడా ఆ విధంగా తిరిగి లేస్తారని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పునరుత్థానం మనకు భయపడొద్దు అనే సందేశాన్ని ఇస్తూ ఉంది. యేసు ప్రభు వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. ఉదయకాలం 4 గంటలకి ఆ స్త్రీ వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ ఒక దేవదూత ఉంది. మరణాన్ని తిరిగి జయించాడు. యేసు ప్రభు ఆ ప్రాంతంలో లేరు. ఆ టైంలో జరిగిన సందర్భం ఏంటి తెలుసా? భయపడొద్దు. ఆ దూత చెప్పిన మాట ఏంటి తెలుసు? భయపడొద్దు, డు నాట్ బి అఫ్రైడ్. ఈరోజు నీవు కూడా ఏదో భయంతో ఈ ప్రాంతానికి వచ్చావా? నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నా యొక్క భవిష్యత్తు, నా ఉద్యోగ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రిసెషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అనేక ప్రాంతాలు ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ ఏమంటే వచ్చేస్తూ ఉంది, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎలా హ్యాండిల్ చేయాలి కుటుంబాన్ని, ఎలా నా కుటుంబాన్ని హ్యాండిల్ చేయాలి, ఎలా నా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి? అనేక మరణ వార్తలు మనం వింటా ఉన్నాం. మనకంటే యంగర్ పీపుల్, మనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి వారే గుండె నొప్పులతో చనిపోతా ఉన్నారు. న్యా పరిస్థితి ఏంటి అంటే ఆలోచన మనకు కలుగుతా ఉంది. కొన్ని సందర్భాల్లో రాత్రంతా నిద్ర పట్టట్లేదు మనకి. భయం 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 భయం, ఏదో రకమైన భయంతో ఈ ప్రాంతానికి వచ్చావా? ఈరోజు దేవుడు నీకు అభయిస్తున్నాడు. డు నాట్ బి అఫ్రైడ్, డోంట్ బి అఫ్రైడ్. మీకు శుభము కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. హృదయపూర్వకంగా అనుకోండి, మీకు శుభము కలుగును గాక. నువ్వు ఏదైతే కార్యాన్ని తలపెట్టావో ఆ కార్యంలో దేవుడు నీకు సఫలతనివ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే కార్యాన్ని తలపెట్టి ఈ ప్రాంతానికి వచ్చావో యేసుక్రీస్తు ప్రభువు ఈ పునరుత్థాన దినాన నీకు శుభం కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. ఒక ప్రణాళిక కలిగి నీ ప్రాంతానికి వచ్చావు. ఉద్యోగ విషయంలో ప్రణాళిక కలిగి వచ్చావు. వివాహం జరగాలని నీ ప్రాంతానికి వచ్చావు. నీ జీవితంలో రోగాల నుంచి విడుదల పొందాలని వచ్చావు. కోర్టు సమస్య నుంచి విడుదల పొందాలని వచ్చావు. ఒక టాస్క్ నా జీవితంలో కంప్లీట్ అవ్వాలని ప్రాంతానికి వచ్చావు. ఒక పని సఫలం అవ్వాలని ప్రాంతానికి వచ్చావు. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానము, నీ పని సఫలమగును గాక, నీకు శుభము కలుగును గాక. డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి అఫ్రైడ్. దేవుని విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచితే, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ గాడ్స్ గ్లోరీ టునైట్. ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ గాడ్స్ గ్లోరీ దిస్ మార్నింగ్. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. సో పునరుత్థానం మన జీవితాల్లో సమస్త భయాల నుంచి విడుదల చేస్తుంది. రెండోదిగా, పునరుత్థానము దుఃఖమును సంతోషంగా మారుస్తుందండి. యేసు ప్రభువు ఎందుకు మరణాన్ని తిరిగి జయించాడంటే దుఃఖముతో ఉంటున్న మనల్ని సంతోషభరితులుగా చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో వేదన ఉందండి. ఈరోజు అనేక మంది కోటీశ్వరుల జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటే గారు పొరపాట్లు ఉన్నారు. అనేక మంది జీవితాల్లో వేదన ఉంది. అనేక మంది జీవితాల్లో కన్నీరు ఉంది. నేను హైదరాబాద్లో ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కుటుంబాన్ని నన్ను ఆహ్వానించారు. చాలా సంపన్నమైన కుటుంబం అండి వారిది. నిజంగా ఇంటి బయట ఉన్నటువంటి కార్లను చూస్తేనే నాకు ఆశ్చర్యం కలిగి, కొన్ని కోట్ల రూపాయల కార్లు అవి. ఇంట్లోకి వెళ్తే మొత్తం ఆ ఫర్నిచర్ చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయాను. ఎంత ధనవంతులు అని అనుకున్నాను. కింద కూర్చోపెట్టారు సోఫాలో. పైనుంచి ఒక స్త్రీ ఆ ఇంటి ఇల్లాలు దిగి వస్తూ ఉంది. మెడ తిరగని బంగారం ఉందండి. మెడతో ఇలా తిప్పలేకపోతుంది ఆమె, ఎందుకంటే మెడ తిరగని బంగారం ఉంది ఆమెకి. సో కిందకు వచ్చిన తర్వాత ఆమె చెప్తా ఉంది, నేను కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో చెప్పాను, ప్రార్థన చేస్తానని చెప్పాను. ప్రార్థన చేసే ముందు ఒక ప్రశ్న, లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్ మై డియర్ సిస్టర్. డూ యూ హ్యావ్ పీస్ విత్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో నిజంగా మీకు శాంతి ఉన్నదా? మీ జీవితంలో నిజంగా ఆనందంగా జీవిస్తున్నారా అని అంటే ఆమె కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుంది. లోకం అనుకుంటారు మాకు చాలా డబ్బు ఉందని, కోట్లు ఉన్నాయని, కార్లు ఉన్నాయని, కానీ నా హృదయంలో నిజమైన సంతోషం లేదండి, ఆనందం లేదు. ప్రతిరోజు నా జీవితంలో కన్నీరే. ఏంటండి ఎలా మాట్లాడుతున్నారంటే ఆమె చెప్పింది, నా భర్త ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్, ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఈ యొక్క హైదరాబాద్, బెంగళూరు ఈ ప్రాంతంలోనే స్టీల్ బిజినెస్ చేస్తాడు ఆయన. కానీ సంవత్సరానికి ఒక్కసారి వస్తాడండి నా దగ్గరికి. అన్ని కోట్లు ఉన్నాయి, భర్త ప్రేమను ఏనాడు కూడా నోచుకోలేని పరిస్థితి. భర్త ఆదరణ ఏనాడు కూడా ఆమె పొందుకోలేదు. డబ్బు అయితే ఉంది, బంగారం అయితే ఉంది, వెండి అయితే ఉంది. ఏమంటే పిలిస్తే 10 మంది పనులు వస్తారు, కానీ తన జీవితంలో నిజమైన ఆనందం లేదు ఆమెకి. కట్నం ఇచ్చి పెళ్లి చేశారట కుమార్తెకి, కొన్ని కోట్ల రూపాయలు కట్నం ఇచ్చి. ఆ కూతురు సంసారం కూడా బాగాలేదట. అల్లుడు యొక్క ప్రవర్తన సరిగ్గా బాగోదు. రోజు వరకట్నం కొరకే వారు ఆశిస్తారు. నా కూతురు సంసారం బాగాలేదండి, ఆమె కూడా ఇలా నా పరిస్థితుల్లోనే ఉంది అని ఆమె చెప్తా ఉంది. మా ఇద్దరు సంసారాలు బాగాలేదని చెప్పుకుంటూ, నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, వాడు సాయంకాలం అయ్యేటప్పటికి డబ్బులు జేబులో వేసుకుని వెళ్తాడు, కొంతమంది స్నేహితులను తీసుకువెళ్తాడు. హైదరాబాద్, బెంగళూరు అనేక ప్రాంతాలు, అనేక డిస్కోటెక్లకి, పబ్స్కి తిరిగి
రోజుకు ఒక పోలీస్ కేసు నా ఇంటికి తీసుకొస్తాడు. వాళ్ళు వెళ్తూ అంటారు, ఎలాంటి కొడుకును కన్నావమ్మా అని చెప్పి తిట్టి వెళ్తూ ఉంటారండి. ఎందుకు ఇలా చేస్తావు, ఎందుకు కుటుంబ పరువును నాశనం చేస్తావు అంటే, తల్లి నన్ను కూడా చూడకుండా ఏ గర్భంలోంచి ఏ కడుపులోంచి వచ్చాడో ఆ కడుపునే తనుతాడండి వాడు. ఆనందం ఉందా? ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆనందం వెనకాల పరిగెడుతున్నారు. ఏదో శాంతి, సక్సెస్ సాధించినప్పుడు ఆనందంతో ఉండాలనేటువంటి ఆశతో మనిషి బ్రతుకుతున్నాడే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేస్తాడు. ఈరోజు పునరుత్థానం ఇచ్చేటువంటి మెసేజ్ ఏం తెలుసా? అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ డెడ్లీ గాడ్ బట్ ఈజ్ ఎలైవ్. ఎందుకని సజీవుడుకున్నాడంటే, నీ ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి వాడు, నీకు వేదన నుంచి దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేసేటువంటి దేవుడు. దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేసేటువంటి వాడు. నా 11వ ఏట ఇంట్లో నీటిలో పడిపోయానండి. పడిపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ గారు చెప్పారు, ఏం తెలుసా, బాబు యొక్క శరీరం అంతా నీలపు రంగులోకి వచ్చేసింది, పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు, తీసుకెళ్ళి పాతి పెట్టాను అన్నారు. నా విషయం చెప్తున్నాను నేను, ఎవరెవరి గురించి కాదు, నా విషయం చెప్తున్నాను. నా తల్లి ఒక బ్రాహ్మణ కుటుంబంలోంచి వచ్చినటువంటి ఆమె రక్షణ పొందింది. ఆ రోజున ఏడుస్తూ ప్రార్థన చేసింది, ప్రభువా నీ చిత్తమైతే అలనాడు అనేక మందికి జీవాన్ని ఇచ్చావు కదా, నువ్వు జీవం కలిగినటువంటి వ్యక్తివి కదయ్యా అని ప్రార్థన చేసింది. నాయను గ్రామంలో విధవరాల కుమారుడు చచ్చిపోతే విధవరాల కుమారుడు యొక్క పాడిని ముట్టుకున్నప్పుడు వాడు తిరిగి బ్రతికాడు. ఒక అధికారి కుమార్తె యాయీరు అంటే ఒక సమాజ మందిరపు అధికారి, తన కుమార్తె చచ్చిపోతే ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి తల్లి తాకుమి చిన్నదాన లే అని ఎప్పుడైతే చెప్పాడో, చిన్నది లేచి కూర్చుంది. లాజరు 4 దినాల సమాధిలో ఉన్నప్పుడు, లాజరు బయటకు అన్నప్పుడు ఆ మృతతుల్యమైనటువంటి శరీరంలో జీవాన్నించేటువంటి దేవాదేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదే, నిశ్చిత్తమైతే నా బాబును బతికించు అని నా తల్లి నా కోసం ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన 25 నిమిషానికి దేవుడు నాకు జీవాన్ని ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? నా జీవితంలో నేను పునర్జీవాన్ని పొందుకున్న వ్యక్తిని. నేను పునర్జీవాన్ని పొందుకున్న వ్యక్తిని. పునరుత్థానం వేరు, పునర్జీవం వేరు, పునర్జన్మ వేరు. 3 కాన్సెప్ట్లు ఉన్నాయి: పునర్జన్మ, పునర్జీవము, పునరుత్థానం. రీబర్త్, రెససియేషన్ అండ్ రిజరక్షన్. 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. చాలా మంది పునర్జన్మ, ఈ జన్మలో మంచి చేసుకుంటే వచ్చే జన్మలో కూడా మనిషిగా పుడతావు, లేకపోతే నక్కగానో పిల్లిగానో పుడతావు అని పునర్జన్మ నమ్ముతారు. పునర్జన్మ గురించి బైబిల్లో ఎక్కడ కూడా రాలేదు. మనుషుడు ఒక్కసారే మరణించాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది, దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ తర్వాత పునర్జీవం, చనిపోయినటువంటి వారు తిరిగి బ్రతికిన సందర్భాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. 3ది పునరుత్థానము. యేసు ప్రభువు మరణాన్ని తిరిగి జయించాడు. సశరీరుడికి ఇంకెప్పుడు ఆయన మరణించలా. ప్రభు మన జీవితాల్లో మన దుఃఖాన్ని సమాప్తం చేశారు. ఫైనల్లీ ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈరోజున యేసు ప్రభు వారు ఎందుకు ఆయన మరణాన్ని తిరిగి జయించాడంటే, పాపిని నీతిమంతునిగా చేయడానికి. పాపిని నీతిమంతునిగా చేయడానికి. వీ హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్ ఇన్ క్రైస్ట్ జీసస్. లెట్ మీ టెల్ యూ వన్ స్టేట్మెంట్. ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్ ఎన్ ఎంప్టీ టోమ్. అసలు క్రైస్తవ్యానికి ఉన్నటువంటి మూలం, క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఒక బేసిక్ హోప్ ఏంటంటే, యేసు ప్రభు వారి ఖాళీ సమాధి. యేసు ప్రభు వారికి ఖాళీ సమాధే ఇదిన ఈ యొక్క ఇంతమంది ప్రాంతానికి చేరి ఉండటానికి, ప్రపంచవ్యాప్తంగా జనాభాలో సగానికి సగం యేసు ప్రభు యొక్క ఆరాధకులుగా మారడానికి కారణం ఇదే. యేసు ప్రభు మరణాన్ని తిరిగి జయించడానికి ఖాళీ సమాధి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన దేహాన్ని అరిమతయ్య యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి, జోసెఫ్ అరిమతయ్య అనేటువంటి ఒక గొప్ప అధికారి అండి. సన్హెద్రిన్ అనేటువంటి యూదులకు ఒక పార్లమెంట్ ఉంటుంది. ఆ పార్లమెంట్లో 70 మంది సభ్యులు ఉంటారు, ఒక ప్రధాన యాజకుడు ఉంటారు. 71 మంది సన్హెద్రిన్లో. ఆ సన్హెద్రిన్లో మెంబరు ఒక చీఫ్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప పాలిటీషియన్ ఈ యొక్క జోసెఫ్ అరిమతయ్య. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించిన తర్వాత ఆ దేహాన్ని నాకివ్వమని పిలాతుని అడుగుతాడు, పైలట్ని, అంటే రోమన్ ఎంపరర్ అనేటువంటి పైలట్ని. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారికి న్యాయపు తీర్పు తీర్చాడో ఆయన అడుగుతాడు, ఐ వాంట్ జీసస్ బాడీ. నాకు యేసు ప్రభు యొక్క బాడీకి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్య అనుచరుడు ఈ యొక్క జోసెఫ్ అరిమతయ్య. అతను ఆ యేసు ప్రభు వారి దేహాన్ని తీసుకెళ్ళి తన కోసం ఒక ప్రత్యేకమైన సమాధిని తలుచుకున్నాడు. అంటే ఇక్కడ మనం చనిపోయిన తర్వాత సమాధి గురించి ఆలోచన చేస్తాం, కానీ చాలామంది గొప్ప వారు చనిపోకముందే వారు సమాధుల గురించి ఆలోచన చేస్తారు. నేను చనిపోయిన తర్వాత నా బాడీ ఎక్కడ పెట్టబడని ఆలోచన చేస్తారు. అరిమతయ్య యోసేపు చాలా గొప్పోడు కాబట్టి, చాలా అధికారి కాబట్టి, ఆ పార్లమెంట్ మెంబర్ కాబట్టి అతడు ఒక కొండను తొలిచి ఆ కొండలో తన యొక్క దేహాన్ని పెట్టుకోవాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన సమాధిని ప్రభు కోసం ఇచ్చేసాడండి. ఇప్పుడు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి ఆ యొక్క సమాధి ఎవరిదంటే జోసెఫ్ అరిమతయ్య పెట్టుకున్నాడు. అందులో పెట్టుకున్న తర్వాత చాలామంది అడిగారట, ఏమయ్యా అంత ప్రయాసపడి సమాధిని తొలుచుకున్నావు, ఎందుకు యేసు ప్రభు వారికి ఇచ్చేస్తామనంటే ఆయన విశ్వాసంతో ఒక మానడట, యేసుక్రీస్తు ప్రభు నా సమాధిలో 3 రోజులే ఉంటాడు. నా సమాధిలో ఎన్ని రోజులు ఉంటాడు? 3 రోజులే. ఆయన 3 రోజులు తిరిగి లేస్తాడని విశ్వాసం నాకుంది. 3 రోజులు జస్ట్ రెంట్కి ఇస్తున్నాను అన్నాడట. 3 రోజులు జస్ట్ రెంట్కి ఇస్తున్నానయ్యా. ఆయన నా సమాధిలో ఆ శాశ్వత కాలం ఉండేటువంటి వాడు కాదు.
ఆయన విశ్వాసం చూడండి. జీసస్ సచ్ ఎ మైటీ గాడ్. ఆయన బలవంతుడు, అద్భుతకరుడు. ఆయన ఆలోచన చేయండి. ఈరోజున యేసుక్రీస్తు పాపం నుంచి మనం విడుదల చేయడానికి, మనకు శాంతిని ప్రసాదించడానికి, డబ్బుతో కొలని ఆశీర్వాదాలను ప్రభు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట చెప్తాను, యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడంటే సదాకాలం మనతో ఉండటానికి. నీ భార్య సదాకాలం నీతో ఉంటుందా? నీ భర్త సదాకాలం నీతో ఉంటాడా? నీ కుమారులు సదాకాలం నీతో ఉంటారా? నా భార్య నాతో సదాకాలం ఉండదండి. నా పిల్లలు సదాకాలం నాతో ఉండరు. నా తల్లి సదాకాలం తన ప్రేమను నాపై చూపించలేదు. ఒకసారి అడిగాను, మమ్మీ అమ్మ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాను. అంటే ఆ మంది ఏంట్రా పిచ్చి ప్రశ్న, నువ్వు నా కొడుకురా, నేను ప్రేమించకపోతే నీ భార్య కంటే ఎక్కువగా ప్రేమిస్తాను అంది నా అమ్మ. అంటే ఒక క్వశ్చన్ అడిగాను, కెన్ యూ గివ్ ఎటర్నల్ లైఫ్ విత్ యువర్ లవ్? నీ ప్రేమతో నాకు నిత్య జీవాన్ని ఇస్తావా? శాశ్వత కాలం ప్రేమించగలుగుతావా? నేను చచ్చిపోయినా నీ ప్రేమ నాతో ఉంటుందంటే అది ఎలా సాధ్యం రా? మరి ఈ లోకంలో ఏ ప్రేమ మనతో సదాకాలం ఉంటుంది? ఎవరు మనకు తోడుగా ఉంటారు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇర్మియా గ్రంథం, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువక నీ ఏళ్ల కృప చూపుచున్నాను. ఐ లవ్ యూ విత్ ఎవర్లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువక నీ ఏళ్ల కృప చూపుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ. బంధుమిత్రుల ప్రేమ బంగారం త్వరగా ఉంటుంది. నీ దగ్గర డబ్బు, బంగారము, హోదా, పదవి ఉంటే నీ చుట్టూరు కూడా చాలా మంది ఉంటారు. అదే ఒక్కసారి నీలోంచి ఆ డబ్బు, పదవి అన్నీ పోతే ఎవరు వస్తారని మన దగ్గరికి? బంధుమిత్రుల ప్రేమ అంతే. భార్యాభర్తల ప్రేమ అనురాగమంత వరకే. భార్యాభర్తలు మనల్ని ప్రేమిస్తారు, భార్య నిన్ను ప్రేమిస్తుంది. ఎప్పటి వరకు తెలుసా? మన దగ్గర అనురాగం ఉన్నంత వరకు. పెళ్ళైన కొత్తలో నువ్వు అచ్చం దేవతలో ఉన్నావు అంటాడు భర్త, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేవత కాస్త దయ్యంగా మారుతుంది. దయ్యం అని అనిచిపోవే అంటాడు. మొదట్లో ప్రేమ ఉంది, మొదట్లో నిజంగా ఎంతో ఏమండి ఇద్దరి మధ్య అన్యోన్యత ఉంది, ఇద్దరి మధ్య ఆప్యాయత ఉంది, ఇద్దరి మధ్య ఇంకా చెప్పాలంటే రొమాన్స్ ఉంది. కానీ కొన్ని సంవత్సరాలైన తర్వాత ఎందుకు పోతా ఉంది? భార్యాభర్తల ప్రేమ అనురాగం ఉన్నంత వరకు ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ఇద్దరు కూడా అసలు విడవలేనటువంటి వాళ్ళు లేరు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలంటాడు. మొదట్లో ఏమంటాడు? నువ్వు లేకపోతే నేను లేను. ఆమె కూడా అంటది, నేను కూడా అంతేనండి, మీరు లేకపోతే నేను బతకలేనండి అంటది. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంట్లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలా అంటది. ఇద్దరి మధ్య అనురాగం తగ్గిపోయింది, ఇద్దరి మధ్య ఇన్ఫాక్చుయేషన్ తగ్గిపోయింది. భార్యాభర్తల ప్రేమ కూడా అంతే. భార్యాభర్తల ప్రేమ. ఒక భర్తను అడిగారండి, నీ భార్య చావు బతుకుల మధ్య ఉంది, రక్తం ఇవ్వయ్యా నీ భార్య బతుకుతుందంటే ఆలోచించుకుని చెప్తానన్నాడట అయ్యగారు. ఆలోచించుకుని చెప్తాడట. అదే నా ప్రేమ. అగ్ని సాక్షిగా ఏం చేసాం మనం? ప్రమాణం చేసాం కదా, కడ ఊపి వరకు, అంటిల్ యూ లాస్ట్ బ్రెత్ ఐ విల్ బి విత్ యూ అన్నాం. కానీ భార్య కొద్ది కష్టం కలగగానే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో అర్జెంటుగా, అక్కడ అన్ని రోగాలు తగ్గించుకున్నప్పుడు రా అంటాం. ఏమైపోయింది భార్యాభర్తల మధ్య ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ కూడా ఈ జన్మోత్తరికి ఉంటుంది. కానీ ఈ లోకంలో ఒక ప్రేమ ఉంది, ఈ లోకంలో ఒక ప్రేమ ఉంది, అది శాశ్వతమైన ప్రేమ. అది యేసుక్రీస్తు ప్రభు వారిని నీపై చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన యేసయ్య ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఆయన సదాకాలము మనతో ఉండే. ఐ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మోర్. నీతో సదాకాలం యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటానని ప్రభు వాగ్దానం చేశాడు. అందుని బట్టి యేసు ప్రభు వారు మరణాన్ని తిరిగి చేయించాడు. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. దేవుడు మనకి ఇచ్చిన సందేశాన్ని బట్టి అర్థమైంది కదా మీకు అందరికీ పునరుత్థాన సందేశం. వీలైతే సెకండ్, థర్డ్ సర్వీసుల్లో ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన ఆధారం ఉందండి. ఒళ్ళు గగురుపాటు కలిగించే ఆధారం ఉంది. దాన్నే ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అంటారు. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్. ట్యూరిన్ అనే నేను ఇటలీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్లాత్ నేను చూశాను. ఆ క్లాత్ ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని అరిమిత యోసేపు చుట్టాడు కదండి ఒక క్లాత్లో. ఆ క్లాత్ ఇప్పటికీ ఉంది. దాని మీద ఉన్నటువంటి ఆధారాలే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సజీవుడని చెప్తా ఉన్నాయి. యేసు ప్రభు వారికి ఎన్ని గాయాలు కలిగినాయి, యేసుక్రీస్తు ప్రభు DNA, యేసుక్రీస్తు ప్రభు యొక్క బ్లడ్ గ్రూప్, యేసుక్రీస్తు ప్రభు యొక్క హైట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క వెయిట్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు అందుబాటులో ఉందంటే ఆ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్. ట్రై టు ప్రొజెక్ట్ దట్ పిక్చర్. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అనేటువంటిది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో రీసెర్చ్ చేయండి. ఆ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ ఇప్పటికీ కూడా ట్యూరిన్ అనే ప్రాంతంలో, ఇటలీలో ట్యూరిన్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఆ ష్రౌడ్ అంటే గుడ్డ, క్లాత్, ఆ క్లాత్ ఇప్పటికీ కూడా ఉంది. దాని గురించి నేను వీలైతే సెకండ్, థర్డ్ సర్వీస్లో మీతో మాట్లాడతాను. మీరు చూడండి, దానికి ఉన్నటువంటి ఆ యొక్క సింబల్ మీరు చూస్తున్నారు. దాన్ని ఆధారం చేసుకునే జీసస్ ఇలా ఉంటారనేటువంటి ఆ యొక్క చిత్రపటము ప్రపంచానికి అందించబడింది. కాబట్టి పునరుత్థానము మీ యొక్క సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. పునరుత్థానము మీకు ఆనందాన్ని ఇస్తుంది, భయాన్ని పోగొడుతుంది, సదాకాలం మీతో ఉంటానికి గొప్ప నిరీక్షణ పునరుత్థానం ఇస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. లెట్ మీ ప్రే ఫర్ యూ. ఫాదర్, ఐ జస్ట్ ప్రే ఇన్ యువర్ ప్రెజెన్స్. లెట్ యువర్ పీపుల్ రిసీవ్ ఏ పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ దిస్ స్పెషల్ డే. అని ఈ ప్రాంతంలోనైనా చేరుచిన ప్రతి ఒక్కరిని దీవించండి. వేలాది మంది ప్రజలు నీ ప్రాంతాన్ని తోడుకుని వస్తున్నారు.
నీ దైవిక సందేశం వల్ల ప్రజల్ని ప్రభు ఉత్తేజపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ మహిమతో నింపండి. వాక్యమైన ప్రతి ఒక్కరిలో కూడా ఇంక నా వాక్యాన్ని మర్చిపోకుండా దాన్ని ధ్యానం చేసే కృప అనుగ్రహించండి. సమస్త మహిమ ఘనత ప్రభువానికి ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. I wish you happy Easter.